ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనవిల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా హోండా SP 125లో 2024 వేరియంట్లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మన వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియో వచ్చేసి నేను కరీంనగర్లో ఉన్న SRH మోటార్స్లో అయితే అంటే శ్రీకాంత్ హోండా షోరూంలో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీకు కావాల్సిన వాళ్ళు అంటే వెహికల్స్ కావాల్సిన వాళ్ళు ఎంక్వైరీస్ కోసం అయితే ఈ షోరూమ్ వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ప్రెసెంట్ మనం పూర్తిగా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఈ హెడ్ ల్యాంప్ చూసుకుంటే కొంచెం టాల్ వైజర్ అయితే ఉంటుంది. సో హెడ్ ల్యాంప్ వచ్చేసి ఫుల్ ఎల్ఈడితో అయితే వస్తుందన్నమాట. సో ఈ ఇండికేటర్ చూసుకుంటే బల్బ్తో వస్తాయి. మెయిన్ హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. సో ఈ కింద చూసుకుంటే ఈ మడ్గర్ వచ్చేసి బాడీ కలర్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా సైడ్ చూసుకుంటే దీనికి స్టైలిష్గా ఉండే కౌల్స్ అయితే వస్తాయి. సో బోర్డ్ ట్యాంక్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది చాలా బోల్డ్గా ఉంటుంది. సో ఇంకా చూసుకుంటే దీంట్లో వచ్చేసి ESP టెక్నాలజీ గల ఇంజిన్ అయితే వస్తుందన్నమాట. అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ గల ఇంజిన్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఈ ఇంజిన్ వచ్చేసి 125cc కెపాసిటీ గల ఇంజిన్ అయితే వస్తుంది. సో ఇంకా ఫీచర్ చూసుకుంటే ఈ మఫ్లర్ వచ్చేసి క్రోమియం ఫినిషింగ్తో వస్తుందన్నమాట. సో ఈ గ్రాబ్రిల్ వచ్చేసి బాడీ కలర్లో ఉండే గ్రాబ్రిల్ అయితే ఉంటుంది. ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా లాంగర్ సీట్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వెహికల్ వచ్చేసి E20 ఫ్యూయల్ సపోర్ట్తో అయితే వస్తుందన్నమాట. అంటే 20% ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ సపోర్ట్తో అయితే వస్తుంది. అంటే నార్మల్ పెట్రోల్తో పాటు E20 ఫ్యూయల్ కూడా యూజ్ అయితే చేయవచ్చు అనమాట. సో ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ వచ్చేసి ఈ ఏరో షేప్లో ఉండే ఫ్యూయల్ లిడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఫ్యూయల్ లిడ్ డిజైన్ అయితే చూడవచ్చు. సో దీనిలో మీటర్ చూసుకుంటే ఫుల్ డిజిటల్ మీటర్ అయితే వస్తుందన్నమాట. సో ప్రజెంట్ దీనికి బ్యాటరీ కనెక్షన్ అయితే లేదు. సో ఫుల్ డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. సో దీనిలో 12 ఇండికేటర్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో ఈ వెహికల్ వచ్చేసి సో ఆ వీడియో ఆల్రెడీ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే దీంట్లో ఏమేమి ఇండికేటర్స్ కనిపిస్తాయి అనేది మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఈ డిజిటల్ మీటర్లో క్లాక్, డిస్టెన్స్, ఎంటీ, యావరేజ్ ఫ్యూయల్, అదేవిధంగా చాలా ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో ఈ రబ్బర్ బటన్స్ యూజ్ చేసి మనం ఆ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎకానమీ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఇక్కడైతే ఇది ఇండికేట్ చేస్తుంది. సో దీనిలో మెయిన్ ఇగ్నిషన్ వచ్చేసి ఇక్కడైతే ఉంటుందన్నమాట. అంటే మీటర్ కింద అయితే ఉంటుంది. సో దీని ద్వారా మనం వెహికల్ని ఆన్ ఆఫ్ చేయడం అయితే చేయవచ్చు అనమాట. సో దీనిలో ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్ అనమాట. సో దీంట్లో ఈ పాసింగ్ బటన్ వచ్చేసి ఇక్కడ ముందు వైపులో ఉంటుంది. సో ఇక్కడైతే ముందు వైపు పాసింగ్ బటన్ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే హై బీమ్, లో బీమ్ స్విచ్ చేంజ్ చేయొచ్చు. అదేవిధంగా పాసింగ్ బటన్ దీని అయితే యూజ్ చేయవచ్చు అనమాట. సో ఇంకా చూసుకుంటే ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్ కింద ఈ హార్న్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఇవి లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్కి అయితే ఉంటాయి. రైట్ సైడ్లో చూసుకుంటే మనకు సింగిల్ బటనే కనిపిస్తుంది. సో ఇది ఇంజన్ కిల్ స్విచ్ లేదా ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అని అయితే పిలుస్తారు. సో ఈ సింగిల్ బటన్ యూజ్ చేసి వెహికల్ని స్టాప్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. ఫ్యూయల్ కన్జంప్షన్ కోసం అయితే ఎక్కడైనా మనం ట్రాఫిక్ సిగ్నల్ కానీ టెంపరీగా మనం వెహికల్ స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ బటన్ని ప్రెస్ చేసి మనం అయితే వెహికల్ అయితే స్టాప్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ టైర్ వచ్చేసి వైడెడ్ టైర్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రీవియస్ వచ్చేసి ఈ ఫ్రంట్ టైర్తో సేమ్ కాంబినేషన్లో ఉండే అంటే సేమ్ సైజులో ఉండే టైర్ అయితే వచ్చింది. సో ప్రెజెంట్ వచ్చేసి టైర్ సైజ్ని ఇంక్రీజ్ అయితే చేశారనమాట. సో ఇలా కొంచెం వైడెడ్ టైర్ అయితే ఫ్రంట్ కంపేర్ చేసినప్పుడు ఉంటుంది. సో దీనిలో వీల్స్ వచ్చేసి ఈ అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి డిజైన్లో ఉండే అలాయ్ వీల్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో చైన్ సిస్టమ్ చూసుకుంటే దీన్ని సీల్డ్ చైన్ ఫీచర్ అని పిలుస్తారు అనమాట. అంటే చైన్ అనేది మనకు బయటికి కనిపించదు, అంటే బయటికి విజిబుల్ కాదు, లోపల ఉంటుంది. బట్ దీన్ని సీల్డ్ చైన్ ఫీచర్ అని పిలుస్తారు. సో ఈ టెక్నాలజీ అంటే ఈ సీల్డ్ చైన్ టెక్నాలజీ వల్ల ఏంటంటే చైన్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి చైన్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. చైన్ అనేది మనకు బయటికి విజిబుల్ కాదు. బట్ దీంట్లో ఏమైనా లిక్విడ్స్ లేదంటే స్ప్రే చేయాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే మనము దీన్ని ఓపెన్ చేసి అయితే వెహికల్ స్ప్రే చేయొచ్చు. సో ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది. అంటే ఈ సైడ్ స్టాండ్ వేసినప్పుడు మనం వెహికల్ కనుక స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయితే కాదు. అదేవిధంగా ఇంజన్ రన్నింగ్లో ఉన్నప్పుడు అంటే వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఒకవేళ ఈ సైడ్ స్టాండ్ కిందికి వస్తే వెహికల్ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. సో ఆ విధంగా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట.
ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీని లెంత్ వచ్చేసి ఈ ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు 2020 mm లెంత్ అయితే ఉంటుంది. సో ఇలా కొంచెం లాంగ్గా ఉంటుంది, పొడవుగా ఉంటుంది వెహికల్ వచ్చేసి. సో దీని విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుండి ఈ హ్యాండిల్ బార్ ఎండ్ వరకు 785 mm విడ్త్ అయితే ఉంటుంది. సో దీని హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు, సో ఈ హైట్ని అయితే ఈ అప్ టు మిర్రర్స్ వరకు మెజర్ చేస్తారు. దీని హైట్ వచ్చేసి 1103 mm హైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో దీని వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ వరకు ఈ గ్యాప్ని వీల్ బేస్ అని అయితే పిలుస్తారు. సో ఇది వచ్చేసి 1285 mm వీల్ బేస్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ వీల్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల టర్నింగ్లో కానీ లేదంటే రోడ్ గ్రిప్ కానీ ఎక్కువనైతే ఉంటుంది. సో దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ ఇంజిన్ నుంచి కింది గ్యాప్ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. ఇది వచ్చేసి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కలిగి ఉంటుంది. సో దీని వెయిట్ చూసుకుంటే వితౌట్ ఫ్యూయల్ వచ్చేసి 116 kgs అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఈ వెయిట్ అయితే చూసుకోవచ్చు. సో దీనిలో సీట్ హైట్ చూసుకుంటే ఈ సీట్ నుండి కింది వరకు, సో ఈ లెగ్ రీచ్ వచ్చేసి ఈజీగా ఉండే విధంగా సీట్ హైట్ 790 mm సీట్ హైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి ఏరో షేప్లో ఉండే E20 ఫ్యూయల్ సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11.2 లీటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే చూడొచ్చు. సో దీనిలో ఇంజన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్, అదేవిధంగా OBD2 వేరియంట్ ఇంజిన్ అనమాట. దీని కెపాసిటీ చూసుకుంటే ఎగ్జాక్ట్ కెపాసిటీ 123.64 cc కెపాసిటీ గల ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో మ్యాక్సిమం పవర్ చూసుకుంటే 7500 RPM వద్ద 8 kW పవర్ని అయితే రిలీజ్ చేస్తుంది. మ్యాక్సిమం టార్క్ చూసుకుంటే 6000 RPM వద్ద 10.9 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అంటారనమాట. సో దీన్ని షార్ట్ ఫామ్లో PGMFI అని పిలుస్తారు. అంటే దీనిలో కార్బొరేటర్స్ ఉండవు కాబట్టి ఫ్యూయల్ అనేది ఫ్యూయల్ ట్యాంక్ నుండి డైరెక్ట్ ఇంజన్లోకి అయితే పంప్ అవుతుంది. సో ఇలా ఈ సిస్టమ్ని PGMFI సిస్టమ్ అయితే పిలుస్తారు. సో దీనిలో బోర్ చూసుకుంటే 50 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసుకుంటే 63 mm స్ట్రోక్ ఉంటుంది. దీనిలో కంప్రెషన్ రేషియో చూసుకుంటే 10.0:1 ఉంటుందన్నమాట. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్తో పాటు కొంత ఎయిర్ కూడా ఇంజన్లోకి వస్తుంది. సో ఆ రేషియోని కంప్రెషన్ రేషియో అయితే అంటారనమాట. అంటే 10% ఫ్యూయల్ వస్తే 0.1% ఎయిర్ అయితే ఈ ఇంజన్లోకి వస్తుంది అనమాట. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్స్ వచ్చేసి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కిక్ రాడ్ మెథడ్ ఉంటుంది. సో ఈ రైట్ సైడ్లో కిక్ రాడ్ అయితే ఇలా లొకేట్ అయి ఉంటుంది. కిక్ రాడ్ ద్వారా వెహికల్ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే రైట్ సైడ్ హ్యాండిల్ బార్కి సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంటుంది. సో దీని ద్వారా వెహికల్ అయితే స్టార్ట్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో క్లచ్ ప్లేట్స్ని మల్టిపుల్ వెయిట్ క్లచ్ ప్లేట్స్ అని అయితే పిలుస్తారు. సో దీనిలో గేర్ రాడ్ చూసుకుంటే ఇలాంటి షేప్లో ఉండే గేర్ రాడ్ ఉంటుంది. 5 గేర్స్ అయితే దీనిలో ఇస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి చూసుకుంటే దీంట్లో ఫ్రంట్ టైర్ వచ్చేసి 80/100 సైజ్లో టైర్ అయితే ఉంటుంది. సో ఇలా టైర్ డిజైన్ అయితే చూడొచ్చు. ఈ వీల్ సైజ్ చూసుకుంటే 18 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్ రేర్లో టైర్ చూసుకుంటే ఇది వచ్చి 100/80 సైజులో ఉంటుంది. ఈ వీల్ సైజ్ చూసుకుంటే 18 inches వీల్ ఉంటుంది. సో ఈ రేర్ వీల్ కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇలాంటి టైర్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో 2 మోడల్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి డ్రమ్ బ్రేక్ వేరియంట్తో వస్తుంది, రెండోది వచ్చేసి డిస్క్ బ్రేక్ వేరియంట్తో వస్తుంది. సో ప్రజెంట్ మనం చూస్తున్న వేరియంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ వేరియంట్ అనమాట. సో ఫ్రంట్లో డ్రమ్ బ్రేక్ ఉన్నప్పుడు దాని సైజ్ వచ్చేసి 130 mm డయామీటర్లో ఈ డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి డిస్క్ బ్రేక్ మోడల్ కాబట్టి ఇది 240 mm డయామీటర్లో ఉండే డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్స్ ఇలా 2 ఆప్షన్స్తో అయితే వెహికల్ అవైలబుల్గా ఉంటుంది. రేర్లో చూసుకుంటే రేర్లో ఓన్లీ డ్రమ్ బ్రేక్ ఉంటుంది, డిస్క్ బ్రేక్ అయితే రాదు. సో ఈ రేర్లో ఉన్న డ్రమ్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్లో డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఈ ఫ్రేమ్ డిజైన్ని డైమండ్ టైప్ ఫ్రేమ్ అని అయితే పిలుస్తారు. సో ఇలాంటి ఫ్రేమ్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. సో ఫ్రంట్లో చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి డిజైన్లో ఉండే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే చూసుకోవచ్చు. ఇవి చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో వచ్చేసి స్ప్రింగ్ రోల్డ్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో వీటికి 5 స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దీన్ని 5 స్టెప్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ కూడా పిలుస్తారు. సో ఈ 5 స్టెప్స్ ద్వారా సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా 2 సైడ్స్లో ఈ హైడ్రాలిక్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎలక్ట్రికల్ చూసుకుంటే దీనిలో వచ్చేసి 12 volts 4 ampere సపోర్ట్ చేసే బ్యాటరీ అయితే ఉంటుంది. సో దీనిలో హెడ్ ల్యాంప్ వచ్చేసి ఫ్రంట్లో LED హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వచ్చేసి బల్బ్తో ఉంటాయి. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో టెయిల్ ల్యాంప్ వచ్చేసి ఇది బల్బ్తో ఉంటుంది, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తో అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉంటాయి. ఫ్రెండ్స్ SP125 గురించి మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో SP125లో నార్మల్గా 3 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి SP125లో డ్రమ్ బ్రేక్ వేరియంట్, రెండోది వచ్చేసి డిస్క్ బ్రేక్ వేరియంట్, మూడోది వచ్చేసి SP125లో స్పోర్ట్స్ ఎడిషన్ అనమాట. సో ఈ ప్రజెంట్ మనం చూసే మోడల్ వచ్చేసి స్పోర్ట్స్ ఎడిషన్ కాదు, నార్మల్ వేరియంట్. SP125 డ్రమ్ బ్రేక్ వేరియంట్ చూసుకుంటే ఇది 86,000 చేంజ్ అయితే నేను లొకేషన్లో అయితే ప్రైస్ ఉంది. డిస్క్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 90,000 చేంజ్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుందన్నమాట. సో ఈ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే అంటే కస్టమర్కి ఇచ్చే ప్రైస్ చూసుకుంటే అది వచ్చేసి
1,08,000 చేంజ్ ఉంటుంది. డిస్క్ బ్రేక్ ప్రైస్ చూసుకుంటే 1,14,000 చేంజ్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రైస్ అనేది లొకేషన్ బట్టి అయితే చేంజ్ అవుతుంది. సో ప్రజెంట్ నేను చెప్పిన ప్రైజెస్ వచ్చేసి ఇక్కడ కరీంనగర్లో ఉన్న ప్రైజెస్ అనమాట. సో మీరు వేరే లొకేషన్ నుంచి కనుక వీడియో చూసినట్టయితే అక్కడ ప్రైజెస్ అయితే డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ SRH హోండాకి వచ్చి అయితే మీరు ప్రైస్ డీటెయిల్స్ కోసం అయితే వెహికల్స్ కోసం అయితే ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రైస్ డీటెయిల్స్ అనమాట. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది SP125 అనేది. సో ఈ SP125 వెహికల్ వచ్చేసి నార్మల్గా 60 నుంచి 65 మైలేజ్ అయితే ఆఫర్ చేయాలి. బట్ కంపెనీ క్లైమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 72 kmpr అనమాట. అంటే 1 లీటర్కి 72 kmpr మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తుంది. బట్ యాజ్ పర్ కస్టమర్ రివ్యూ ఏంటంటే అప్ టు 85 kmpr మైలేజ్ కూడా SP125 అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. అంటే మనకు బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్, బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ని అయితే SP125 అయితే ఆఫర్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ 2024 వేరియంట్స్ SP125 గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోతారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.